Mixed by DJ Mahesh Media. నా పేరు యారో శ్రీనివాసులు, పడమర కటింగపల్లి పంచాయతీ కందులవారిపల్లి గ్రామము. ఈరోజు ఇంత ప్రజాదరణ రావడానికి కారణం మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధి. గత ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి, మన రాష్ట్రము అభివృద్ధికి ఎటువంటి నోచుకోలేదు. ఈ మన దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మన రాష్ట్రమే. ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ఇంత భారీగా ఒక పంచాయతీలో, ఒక మారుమూల గ్రామం పంచాయతీలో ఇంత ప్రజాస్పందన కనిపిస్తుంది అంటే దాన్ని మీరు ఈ విధంగా నిదర్శనం, ఎంత ఆదరణ ఉందో తెలుగుదేశం పార్టీకి. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో అపారమైన నమ్మకం కలిగి ఉండి ఇంత స్వచ్ఛందంగా వచ్చి మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తుతో పాటు మన పిల్లల భవిష్యత్తు కోసము చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓటు వేసి అఖండ మెజార్టీతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని, అలాగే ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్న మన ఉగ్ర నరసింహారెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తున్నారు, గెలవబోతున్నారు. జై తెలుగుదేశం. ప్రజలు ఈరోజు అభివృద్ధిని, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసము చాలా ఆలోచిస్తున్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు గత 5 సంవత్సరాల్లో ఎంతో కుంటుపడిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు రాలేదు, అంతా వలసలు పోతున్నారు. ఆల్రెడీ కనిగిరి నియోజకవర్గమే 60,000 పైన వలసలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఇంకా వలసలు పెరిగి ఎక్కడెక్కడో తల్లిదండ్రులు వదిలేసి వెళ్తున్నారు. ఈరోజు తల్లిదండ్రులకి చూసుకునే వాళ్ళు, పిల్లలు కూడా కరువు అయ్యి వాళ్ళ సంపాదన కోసం బయటికి వెళ్లాల్సి వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే, అలాగే మన ఉగ్రన్న ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిస్తే మన కనిగిరిలో ఎన్నో పరిశ్రమలతో పాటు రైతాంగాన్ని కానీ, విద్య, వైద్య, త్రాగునీరు, సాగునీరు, ఇంటింటి కుళాయిలు, వెలుగొండ ప్రాజెక్టు, నిమ్స్, ముఖ్యంగా నిమ్స్ మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే మన ఉగ్రన్న గారు 10 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా ఉన్న ఈ 10 సంవత్సరాలు జనాలతో ఉంటూ ఈ రోజుకి కూడా అతను చేసిన అభివృద్ధి మనకు కనిపిస్తుంది. దానికి కారణము మన అడ్డ రోడ్డు నుంచి వగ్గంపల్లి వరకు హాఫ్ సర్కిల్లో వేసిన రోడ్డే, ఈరోజు మనం తిరిగే రోడ్డే అతను వేసిన రోడ్డు. అలాగే నేషనల్ హైవే కూడా ఉగ్రన్న టైంలో జరిగింది. అలాగే కంటి ఆపరేషన్లు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ స్వచ్ఛందంగా చేస్తూ అతను ఈరోజు జనాల్లో 24 గంటలు గత 10 సంవత్సరాల నుంచి ఉన్నారు, అందరికీ అందుబాటులో ఉన్నారు. అలాగే పాలేటి గంగ రిజర్వాయర్ కట్టింది మన ఉగ్రన్న గారే కట్టించింది అది. అలాగే పొగాకు బోర్డు ఒకటి తెప్పించింది, గొర్రెల మండి, కనిగిరికి సాగర్ జలాలు తెప్పించింది కూడా మన ఉగ్రన్న గారి. అలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఉగ్రన్న గురించి 10 సంవత్సరాల తర్వాత కూడా అతను చేసిన అభివృద్ధి ఈరోజు మనకు కళ్ళకు కనిపిస్తూనే ఉంది. అదే గత 5 సంవత్సరాల్లో మనకు చేసిన అభివృద్ధి ఎక్కడన్నా ఉందంటే అది ఎత్తుక్కోవటానికి కూడా మనకు కనపడే పరిస్థితిలో లేదు. అది ఆ విధంగా ఉన్నారు గత ప్రభుత్వం. సో ఇప్పుడు మనం అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు కోసం మనం కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ మన ఉగ్రన్న గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకొని మన పిల్లల కోసం, మన పిల్లలకి, వాళ్ళ పిల్లల తరాల కోసం, బంగారు భవిష్యత్తు కోసము మనం సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. నా పేరు చల్లా శివయ్య, డివిపల్లి విలేజ్. గత 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీలో నేను ఎన్నో సేవలు చేస్తున్నాను. వైఎస్ఆర్ యూత్ అధ్యక్షుడిగా పనిచేశాను, ట్రెజరర్గా పనిచేశాను. దాదాపు ఈ మండలము కాన్స్టిట్యున్సీ వైడ్గా చల్లా శివయ్య అంటే తెలుసు. గత 5 ఏళ్ల పరిపాలనలో ఎన్నో అవార్ధరాలు, అన్యాయాలు, అక్రమాలకు ఎదుర్కొని పార్టీకి కష్టపడి కూడా పనిచేసి మేము ఎన్నో అవమానాలు ఎదుర్కొని లాస్ట్కి నేను ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జనమంతా కూడా నన్ను పంచాయతీ పరిధిలో ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలో అత్యధిక మెజార్టీతో గెలిపించారు. చివరికి మాకు విసిగిపోయి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నాయకులతోటి ఇబ్బంది వచ్చేసి ఇది కాదు, ఇది సరైన పరిష్కారం కాదు, ఇది సరైన గవర్నమెంట్ కాదు అని చెప్పి ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో ఇక్కడ ఈ జనమంతా కూడా ఈరోజు టీడీపీ పార్టీకి అఖండ మెజార్టీ ఇవ్వబోతుంది పంచాయతీ. థ్యాంక్ యూ. నా పేరు గడ్డి వెంకటేశ్వర్లు, దొడ్డ వెంకటపల్లి గ్రామము, పోల్చర్ల కటికిందపల్లి పోస్ట్ పంచాయతీలో. నేను గత 20 సంవత్సరాల నుంచి నేను భవన నిర్మాణ కార్మికులకు ఒక సంఘం అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. కానీ 2014లో మన రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు
మన తెలంగాణ స్టేట్ వేరే అయిపోయింది, మన ఆంధ్ర స్టేట్ వేరే అయిపోయింది. మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రం విడిపోయినా కానీ 10 జిల్లాలు వాళ్ళు తీసుకొని 13 జిల్లాలు మనకిచ్చినా కానీ ఏమి ఒట్టి చేతలు వచ్చి ఎంతో డెవలప్ చేసిన తెలంగాణను విడిచిపెట్టేసి ఆ రోజు వచ్చి 2014లో పోటీ చేస్తే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. కానీ గెలిచినాకేమైంది, ఏదో చెప్పేసి ఏమి పరిపాలన సరిగా చేస్తలేరు అని అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే భవన నిర్మాణ కార్మికులు 100కు 30% భవన నిర్మాణ కార్మికులు ఉంటారు. వీళ్ళందరూ రెక్కాడితే కానీ బొక్కాడని కార్మికులు ఉన్నారు. ఇలాంటిది రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా కానీ భవన నిర్మాణ కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే అడ్డమేనికి పనికి పోయి నిలబడితే 9-10 గంటల దాకా అడ్డమైన ఉన్నా కానీ ఒక్క మనిషికి కూడా కూలీ దొరకని మన ఆంధ్రప్రదేశ్లో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళా నాకు ఒక్క ఛాన్స్ ఇంకా మళ్ళా నేను బాగా చేస్తానంటే ముందు చేసిందే చక్కగా చేయలేదు, వెనకాల మళ్ళీ ఏం చేయగలుగుతాడు? భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు అనేవి, ఉసుక రేటు పడింది. ఒక భవన నిర్మాణ కార్మికులు ఒక పని స్టార్ట్ చేస్తే 10 మంది 10 అభివృద్ధులు ఎవరైతే కార్పెంటర్ కానీ ప్లంబర్ కానీ సెంటరింగ్ కానీ ఎవరైనా సరే మొత్తం పని దొరుకుతుంది. అలాంటిది మొత్తం మన రాష్ట్రం మొత్తం ఇదే అయిపోయింది. టీడీపీ శ్రేణులందరికీ నమస్కారం. నేను మీ ప్రియతమ నేత ఉగ్ర నరసింహారెడ్డి గారి కుమార్తెను. నా పేరు ఊహశ్రీ, అలానే నా తమ్ముడు జయసింహారెడ్డి. ఎండని సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి మీ ఆదరణ మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. రేపు 13న జరిగే, అంటే రేపు సోమవారం జరిగే ఎన్నికల్లో తప్పకుండా మీరందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా మా నాన్నగారు ఉగ్ర నరసింహారెడ్డి గారు పాల్గొంటున్నారు. అలానే ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారండి. తప్పకుండా మీ అమూల్యమైన ఓటుని వాళ్ళిద్దరికి సైకిల్ గుర్తుకు వేసి తప్పకుండా వాళ్ళిద్దరికి మీ ఓట్లు వేసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నామండి. గతంలో నాన్నగారు ఎన్నో పనులు చేశారు, మీ అందరికీ తెలుసు. ఈ రోడ్లు కానీ కంటి ఆపరేషన్లు కానీ మోకాళ్ళ సమస్యలు కానీ ఇంకేమైనా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే మెడికల్ క్యాంపులు కానీ వాళ్ళని తీసుకెళ్లి చూపించడం కానీ చేశారు. అలానే సాగర్ నీళ్ళ వరకు పెట్టారు, కొంతవరకు అయిందండి. అన్ని ఇళ్ళకి రాలేదు కానీ కొంతవరకు సాగర్ నీళ్లు మనకి కనిగిరి నియోజకవర్గానికి కొన్ని పల్లెల వరకు వచ్చినాయి. అయినా మనకి నీటి సమస్య ఉంది. కొన్ని ఊర్లలో తిరిగిన తర్వాత మాకు చెప్పింది ఏంటంటే గత 5 ఏళ్ళగా లేదా 3 ఏళ్ళగా సాగర్ నీళ్ళు వస్తున్నవన్నీ కూడా బంద్ అయిందని. నీళ్ళ సమస్య అన్ని చోట్ల ఉంది. రోడ్లు ఎక్కడ తిరగాలన్నా ఇబ్బంది. టొబాకో బోర్డు తెప్పించడం కానీ, ఆ గొర్రెల మండి తెప్పించడం కానీ, ఇంకా అలాంటివి ఎన్నో పనులు చేశారు. ఇంకొన్నింటికి అగ్గి పెట్టారు కానీ శాంక్షన్ అయ్యి మనకు వచ్చినా సరే రైల్వే లైన్లు కానీ ఏమి నిమ్స్ది కానీ IIIT వీటన్ని గత 10 ఏళ్ళగా ఎటువంటి అభివృద్ధి లేదు, వాటిలో ముందుకు వెళ్ళలేదు. ఈసారి నాన్నగారు మనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, మన నియోజకవర్గం నుండే నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలెట్టారు. అప్పుడు మనకి హామీ ఇవ్వడం కూడా జరిగింది, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని. నాన్నగారు హామీ ఏంటి అని అంటే వచ్చిన సంవత్సరం లోపల ఇంటింటికి కొలాయి. మనకి రోడ్లు రావడానికి కొన్ని చోట్ల ఇబ్బందులు ఉండండి. మీకు తెలుసు ఈ రోడ్డు ఎవరు వేపించారు? రేపు సోమవారం మీరందరూ ఓట్లు వేసి రేపు జూన్ 4వ తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం విజయోత్సవ యాత్రలో మళ్ళీ కలుసుకుందామండి. అందరికీ ధన్యవాదాలు ఈ టైంలో కూడా వచ్చినందుకు. మా నాన్నగారు మాతో కన్నా మీతో ఉండటమే చాలా ఎక్కువ. దాదాపు మేము పుట్టిన దగ్గర నుంచి మా నాన్నగారు మా దగ్గర కన్నా మీ దగ్గర ఎక్కువ ఉన్నారు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులోనే ఉంటారు. ఆ కోవిడ్ 2 ఏళ్ళు తప్పితే మిగిలిన మొత్తం మీ దగ్గర ఉన్నారు దాదాపుగా. మన ఊరు అనే ప్రోగ్రాం ద్వారా మా నాన్నగారు హయాంలోకి రాగానే ఏ ఊరికి ఏమేమి కావాలనేది నోట్ చేసి పెట్టుకున్నారు. అది రాగానే ఫస్ట్ చేపిస్తామని చెప్తున్నారు.
మా నాన్నగారి హయాంలోకి వచ్చాక ఇంకా ఎన్నో అభివృద్ధి పథకాలన్నీ చేపిస్తామని చెప్తున్నాను. మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. సైకిల్ గుర్తుకే మన ఓటు. జై ఉగ్రన. మన గుర్తు సోమవారం జరిగే ఎలక్షన్లో ఈవీఎం బాక్సులు పగిలిపోవాలి. సైకిల్ గుర్తు మీద ఆ విధంగా వేయాలి. సరేనా? దేని మీద వేస్తారు ఓటు? దేని మీద? మళ్ళీ సైకిల్ మన గుర్తు